హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మహిళల వేధింపులకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. కానీ ఇంతవరకు పెద్దగా చర్యలు తీసుకోవాలా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించిన రహస్యాలు కిరణ్ రాయల్ పెన్ డ్రైవ్లో భద్రంగా దాచుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు కార్యకర్తల్లో ఉంది. అందుకే కిరణ్పై కఠిన చర్యలకు జనసేనాని వెనుకాడుతున్నారనే ఒక టాపిక్ కూడా నడుస్తుంది. బాధిత మహిళ లక్ష్మి ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు సంబంధించిన అత్యంత రహస్యాలు పెన్ డ్రైవ్లో ఉన్నాయని, అవి తన దగ్గర ఉన్నాయని కిరణ్ చెప్పాడంట. దీంతో అసలు పెన్ డ్రైవ్లో ఏముంది, నిజంగానే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా, అందుకే పవన్ భయపడి చర్యలు తీసుకోవట్లేదా అనే టాపిక్కే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కిరణ్ రాయల్ ఎలాంటి వాడో తిరుపతి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆయన గతంలో టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇప్పుడిప్పుడే ఆయన భాగోతాల గురించి తెలిసి వస్తున్నాయి. కనీసం 10 అంటే 10 ఓట్లు కూడా ప్రభావితం చేయని కిరణ్కు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారంటే సంథింగ్ అని జనసేన నేతలు అనుకుంటున్నారంట. కిరణ్ రాయల్పై మహిళలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఇంకా పవన్ కళ్యాణే తన నాయకుడు, అతను ఏ ధైర్యంతో చెప్తున్నాడనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. కిరణ్ లాంటి వాడు ఏ క్వాలిటీస్ చూసి పవన్ కళ్యాణ్ ఆదరించారో అర్థం కావట్లేదని కూడా టాక్ నడుస్తుంది. ఒకవేళ కిరణ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తే పెన్ డ్రైవ్ గుట్టు రట్టవుతుందేమో అనే అనుమానం కూడా లేకపోలేదు. మహిళను వేధిస్తే ఎంతటి వాళ్ళనైనా సరే క్షమించేది లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఊగిపోతూ చెప్తూ ఉంటారు. మరి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ విషయంలో మాత్రం ఎందుకు ఆచితూచి అడుగులేస్తున్నారు? ఏ పెన్ డ్రైవ్లో ఏ రహస్యం దాగి ఉందో అనే చర్చకు టాక్ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏది ఏమైనా కిరణ్ చేతిలో పెన్ డ్రైవ్ చుట్టూ జనసేన రాజకీయం నడుస్తుంది. గతంలో కూడా వైసీపీ వాళ్ళు చాలాసార్లు ఇలాంటి ఆరోపణలే చేశారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని రహస్యమైన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలకు సంబంధించిన పెన్ డ్రైవ్ టీడీపీ నేతల దగ్గర ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నాడు అని చెప్పి కూడా చాలా రోజుల నుంచి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు. సరే, వైసీపీ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, వైసీపీ ఓడిపోయింది, ఇప్పుడు టీడీపీ అది కూటమి గెలిచేసింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు, అంతా బాగుంది అనుకున్న టైంలో మరొకసారి ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ చేతిలో బాధింపబడ్డ లక్ష్మి అనే మహిళ చేసిన ఈ టాపిక్ హైలైట్గా నడుస్తుంది. నిజంగానే అలాంటి పెన్ డ్రైవ్ ఏమీ లేకపోతే జానీ మాస్టర్ పైన ఆరోపణలు వచ్చిన కొన్ని రోజుల్లోనే వితిన్ నో టైం జానీ మాస్టర్ని సస్పెండ్ చేసేసింది జనసేన పార్టీ నుంచి. మరి కిరణ్ రాయల్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? కిరణ్ రాయల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? జానీ మాస్టర్కో న్యాయం, కిరణ్ రాయల్కో న్యాయమా? లేకపోతే అందరూ చెప్తున్నట్టుగానే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఏమన్నా కిరణ్ రాయల్ దగ్గర ఉందా అనే అంశమే ఇప్పుడు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది.